సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ, షెడ్యూల్ కులాలు వర్గీకరణించాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు 1994లోనే ఎంఆర్పిఎస్ స్థాపించడం జరిగింది. మరి ఆ రోజు నుండి అలుపెరగని పోరాటం చేస్తూ మరి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓడ్చుకుంటూ మరి ఎన్నో ధర్నాలు చేస్తూ ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యి కూడా ఎన్ని బాధలు పడ్డా 30 సంవత్సరాలుగా ఈ యొక్క వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే మరి దీంట్లో భాగంగా మరి వృద్ధుల వితంతువుల కోసం పింఛన్ కోసం, అలాగే మరి చిన్నపిల్లల గుండె జబ్బుల పిల్లల కోసం, అలాగే ఆరోగ్యశ్రీ పథకం, ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం అందరూ అనుభవిస్తున్నారంటే అది ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగ దయ. ఆ పోరాటాల వల్లనే ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా అందరూ అనుభవిస్తూ ఉన్నారు. మరి అందులో భాగమే వర్గీకరణ కోసం కూడా మందకృష్ణ మాదిగ గారి అడుగుజాడల్లో